మిత్రులారా, స్వాగతం. భారతదేశపు పురాణ కథల నుండి ఒక ఆసక్తికరమైన కథను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. గణేశ కథల సమాహారం నుండి మనం ఇప్పుడు వినబోయే కథ రాజు గజాసురుది. మా కథ ప్రారంభమవుతుంది. పూర్వము తారకాసురుని వంశంవాడైన గజాసురుడు రాక్షసులకు రాజు. గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు. అతడు 3 లోకాల్ని జయించి పాలించేవాడు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి చాలా వరాలు పొందాడు. శోణితపురమును రాజధానిగా చేసుకొని గజాసురుడు 3 లోకాలను పాలిస్తూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. కాలధర్మాలను, ఆచార వ్యవహారాలను, ఋతువుల క్రమాన్ని ఏవీ పద్ధతి ప్రకారంగా జరగనివ్వకుండా చేసేవాడు. దానివలన పంటలు పండక ప్రజలు చాలా బాధలు పడేవారు. యమధర్మరాజు కూడా గజాసురుని చూసి భయపడేవాడు. ఒకవైపు శివుని గురించి పూజలు చేస్తూ కూడా తపస్సు చేస్తూ ఉన్న మునులను, దేవతలను చాలా బాధలు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు ఇంద్రుడు సభ ముగించుకొని తన మందిరంలో ఉండగా దేవముని నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు మహావిష్ణు భక్తుడు. 3 లోకాలు తిరుగుతూ నారాయణ నారాయణ అని నారాయణనామం జపిస్తూ ఉంటాడు. 3 లోకాల్లో ఏ విషయం ఎక్కడ జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. దేవేంద్రుడు నారదునితో, నారదా, లోకములలోని విశేషాలేమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, దేవేంద్ర, 3 లోకములలోని ప్రజలు గజాసురుని వలన చాలా బాధలు పడుతున్నారు అని ఆ రాక్షసరాజు గురించి వివరంగా చెప్పాడు. ఇది విన్న దేవేంద్రుడు, నారదా, ఆ గజాసురుడు వలన నాకు కూడా కష్టాలు, ఇబ్బందులు వస్తాయేమోనని భయంగా ఉంది. అలాంటి పరిస్థితి రాకముందే మనం ఏదైనా చేయాలి అని అంటాడు. వారిద్దరూ బాగా ఆలోచించి పరమేశ్వరుడు అంటే శివుని దగ్గరకు వెంటనే బయలుదేరి వెళ్తారు. పరమేశ్వరుడు వారిని చూసి, మీరు ఇలా వచ్చారేమిటి అని అడిగాడు. నారదుడు, ఇంద్రుడు శివునికి అలాగే అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ప్రణామం చేస్తారు. అప్పుడు నారదుడు, ఓ పరమేశ్వరా, నీవు జగత్తును రక్షించే జగదీశ్వరుడవు. నీకు తెలియనిది ఏమున్నది అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు గజాసురుని వలన భూలోకంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెబుతూ, నా ఇంద్రలోకం కూడా నా చేయి జారిపోతుందేమో ప్రభూ అని విన్నవించుకున్నాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తి ఇంద్రుని మాటలు విని, భయపడకు ఇంద్రా, మన విశ్వాసానికి మూలమైన శివపార్వతులు విడిపోకుండా ఉన్నంతవరకు మనకు, మన దేవలోకానికి ఏ భయమూ ఉండదు అని అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, సఖీ, శ్రీవారు చెప్పినట్లు మనము ఎల్లప్పుడూ దేవలోకాన్ని కాపాడుదాం అని అంటాడు. ఈ విశ్వానికి ఏ కష్టం రాకుండా ఎల్లప్పుడూ మేము కాపాడుతామని అభయమిస్తున్నాం అని పార్వతీదేవి అన్నది. అప్పుడు నారదుడు, ఇంద్రుడు వారికి నమస్కరించి ధైర్యంగా కైలాసం నుండి వెళ్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు గజాసురుడు తన సభలో మంత్రులతో మాట్లాడుతూ ఉండగా నారద మహర్షి అక్కడికి వెళ్తాడు. వెంటనే గజాసురుడు లేచి నారద మహర్షిని గౌరవించి ఆసనం మీద కూర్చోమంటాడు. అప్పుడు గజాసురుడు, ఓ మహర్షి, మీరు వచ్చిన పని ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. నారదుడు, ఇక్కడ ఏమి జరుగుతోంది అని అడిగాడు. అప్పుడు గజాసురుడు, ఇది ఒక సంగ్రామ సన్నాహ సభ, దేవతలను నాశనం చేయడానికి జరుగుతున్న సభ అని చెప్తాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, ఓహో అలాగా, కైలాసంలో కూడా ఇలాంటి సభ జరిగింది అని అంటాడు. అప్పుడు గజాసురుడు ఆశ్చర్యంగా, కైలాసంలో కూడా సభ? ఆ సభలో ఏం జరిగింది
అని అడుగుతాడు. ఏముంది, హరిహరులు అంటే శివుడు మరియు విష్ణుమూర్తి సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సమూలంగా అంటే ఒక్కరు కూడా మిగలకుండా నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు అని నారదుడు చెప్తాడు. గజాసురుడు ఆవేశంగా లేచి, అంతకుముందే నేను దేవతలందరినీ నాశనం చేస్తాను అని కోపంతో అన్నాడు. నారదుడు చిన్నగా నవ్వి, పూర్వం నీలాగే చాలామంది రాక్షస వీరులు గొప్పలు మాట్లాడారు, కానీ చివరికి ఏమైంది? విజయం సాధించలేకపోయారు. కారణమేమిటో తెలుసా? దేవతలందరూ పద్ధతిగా జీవించేవారు, ధర్మాన్ని పాటించేవారు. అందువల్లనే వారి వెంట విజయలక్ష్మి ఉంటుంది. అందుకే వాళ్ళు విజయులవుతారు అని అన్నాడు. గజాసురుడు కోపంతో, అంతేనా? నా మాయలతో ఆ దేవతలందరినీ ధర్మభ్రష్టులను అంటే అధర్మ మార్గంలో ఉండేటట్లు చేస్తాను. అప్పుడు చూస్తాను వారికి విజయం ఎలా లభిస్తుందో. అప్పుడు నారదుడు, నీకు ఎందుకంత కోపము? నీవు అలా చేయడం వలన నీకు ఏమీ ప్రయోజనం లేదు. శివునితో ఆ శక్తి, అదే పార్వతీదేవితో కలిసి ఉన్నంతవరకు దేవతలకు ఏ భయమూ లేదు, ఏ ఆటంకమూ రాదు అని ఆ శ్రీహరి మరీ గట్టిగా చెప్పాడు కదా అని అంటాడు. నా శక్తినంతా ఉపయోగించి శివుణ్ణి పార్వతి నుండి వేరు చేస్తాను అని గజాసురుడు అంటాడు. ఆదిపరాశక్తి అవతారమైన ఆ పార్వతీదేవి శివునితో కలిసి ఉండగా నీ శక్తులు అక్కడ పనికిరావు అని నారదుడు అంటాడు. అప్పుడు గజాసురుడు ఆలోచించి, అయితే శక్తితో కాకపోతే భక్తితో సాధిస్తాను. అదే సమయంలో నారదుడు తథాస్తు అంటే అలాగే అవుతుంది అని లేచి నారాయణ నారాయణ అంటూ ఆ సభ నుండి వెళ్ళిపోయాడు. గజేంద్రుడు నారదునికి చెప్పినట్లు తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. వెంటనే వనంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఒక చోటు ఎంచుకున్నాడు. నియమాలు పాటిస్తూ భక్తితో పరమేశ్వరుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి, ప్రణామాలు మాతా అని నమస్కరించాడు. అప్పుడు పార్వతీదేవి, నారద మునీంద్రులా రండి, కూర్చోండి అన్నది. ఈసారి ఏమి సమస్య వచ్చింది? కారణం లేనిదే గొడవలు రావు కదా, ఏమిటా కారణం అని అడిగింది. అప్పుడు నారదుడు, మీకు తెలియనిది ఏమున్నది అమ్మా? నీ క్షేమం కోరి ఒక విషయం చెప్పి పోదామని వచ్చాను. పార్వతీదేవి ఆశ్చర్యంగా చూసింది. నారదుడు అసలు పార్వతీదేవితో ఏమి చెప్పాలనుకున్నాడు? గజాసురుడు తన దుష్ట ఆలోచనలలో విజయం సాధిస్తాడా? గజాసురుడికి ఎందుకు అంత ప్రాముఖ్యత? తర్వాత కథలో విందాం. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది మంచి మరియు చెడు మధ్య తేడాను గుర్తించడం మరియు ఎల్లప్పుడూ మంచిని ఎంచుకోవడం. మీరు మరిన్ని కథలను అన్వేషించాలనుకుంటే అప్పల్ స్టోర్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి.
అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మేము ప్రచురించే కొత్త కథల గురించి తాజా సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు మా కథను చూసినందుకు ధన్యవాదాలు.